చేసిన మన నియోజకవర్గ అందరి ప్రియతమ నాయకులు కందికొండ వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, చైర్మన్ గారికి, అబ్జర్వర్ గారికి, అదేవిధంగా పవన్ కుమార్ రెడ్డి గారికి, భైరవ ప్రసాద్ గారికి, నా చెన్నకేశ్వర రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. వేదిక ముందర కూర్చున్న మన రైతు సహోదరులకి, నాతోటి మహిళా సహోదరి మండలికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు సుఖీ భవ కార్యక్రమంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినట్టు ఈరోజు రైతు సహోదరుల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం నుండి 5,000 రూపాయలు, పీఎం గారి నుండి 2,000 రూపాయలు, 7,000 రూపాయలు మొదటి విడతగా ఈరోజు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతే రాజు ఉన్నారు, వాళ్ళు పంట పెడితేనే మనమంతా తిని ఈరోజు బాగా పుష్టిగా ఉంటున్నాము. అలాంటి రైతు సహోదరులు కష్టాలు నష్టాలు ఉన్నారని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతు సహోదరులని ఆదుకోవాలని చెప్పేసి ఆ రోజు 20,000 రూపాయలు నేను రైతు సహోదరులకు ఇస్తానని చెప్పి మాట ప్రకారం ఈ రోజు మొదటి విడతగా 7,000 రూపాయలు, మరి ఒక విడతగా 7,000 రూపాయలు, మరి ఒక విడతగా 6,000 రూపాయలు ఇవ్వడానికి కంకణం కట్టుకొని ఈ రోజు మొదటి విడత రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా రైతు సభ్యులకు మన సభ్యులని మండలికి అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అది ఏమంటే, మీరు రైతు సభ్యుల సభకు వచ్చి ఈ విషయం మాట్లాడుతున్నారే అని అనుకోకుండా మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు పాలకులు ఏ రకంగా ఖజానాను లూటీ చేసి ఖజానాలో చిల్లి గవ్వలేకుండా చేసి పెట్టిన ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కాళ్ళకు చట్టాలు పెట్టుకొని ఏ రకంగా నిధులు తెస్తున్నారో, ఏ రకంగా పేద ప్రజలకు బతుకు బలహీన వర్గాలకు ఆదుకుంటున్నారో అది వారికే సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినందుకు అనుభవంతో ఈ రోజు వారు కూడా మన ముఖ్యమంత్రితో సమానంగా పాటుపడుతూ నిధులు తీసుకొని వచ్చి మన కర్రీని నియోజకవర్గాన్ని ఈ రోజు అభివృద్ధి బాటలో పెట్టాలి అని చెప్పేసి ఏ రకంగా ఉన్నాయని ఇండస్ట్రీలు అయితేనేమి, పార్కులు అయితేనేమి, దేవాలయం అయితేనేమి, కబ్రస్థాన్లు అయితేనేమి, అదేవిధంగా ప్రతి ఒక్క దానిలో మన ఎమ్మెల్యే గారి హస్తం ఉండాలి, హస్తం ఉండి గుర్తు ఉండాలి అన్నట్టు 10 కాలాల పాటు గుర్తు పెట్టుకున్నట్టు పనిచేస్తున్నారు. దానికి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అదేవిధంగా పాలకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు ఏసీ గదుల్లో పండుగని పబ్జి ఆడుకుంటూ కాలం గడిపారు. మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఒక్క విషయానికి కష్టపడుతూ వారు ఏ రకంగా నిధులు తేవాలి, ఏ రకంగా ఆదుకోవాలని చెప్పేసి ఆ రోజు దీపం పథకం మహిళల కోసం ప్రత్యేకంగా మన తెలుగుదేశం పార్టీలో ఇచ్చారు. అదేవిధంగా మహిళలు స్టవ్ వెలిగించుకొని వంట తెచ్చుకోవాలంటే 1,000 రూపాయలు పెట్టి సిలిండర్లు తెచ్చుకునే పరిస్థితి. ఆ విధంగా లేకుండా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్పారు. అదేవిధంగా 3 సిలిండర్లు ఇచ్చారు. అదేవిధంగా పెద్దవారికి 3 నెలల ముందే నేను 4,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ 3,000తో కలుపుకొని 4,000 రూపాయలు, 7,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ప్రతి పెద్దవారికి కన్న కొడుకులా ఈరోజు ఆదుకుంటున్నారంటే ఆ ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి పిఎం కిసాన్ నిధి మరియు అన్నదాత సుఖీ భవ ఈ కార్యక్రమంలో విచ్చేసిన కార్యకర్తలు మరియు నియోజకవర్గ స్థాయి రైతుల బాంధవులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ రోజు అన్నదాత సుఖీ భవ కింద దాదాపుగా 44,000 మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా మన నాయకులు రైతుల కోసం ఏ రకంగా పాటుపడుతున్నారో ఒకసారి మనందరం కూడా గమనించాలి. అదే రకంగా కరువు దృష్ట్యా ఈ ప్రాంతంలో అట్టడుగు స్థాయిలో ఉన్న కారణం చేత సాంకేతికత ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా మనకు అందే పథకాలన్నీ కూడా సంక్షేమం కోసం రైతులందరూ కూడా పాటుపడే విధంగా మనకందరికీ కూడా చేదోడ వాదడుగా ఉంటూ అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని
వ్యవసాయ క్షేత్రంలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని, మరియు ఇక్కడ మనకున్న నీటి వనరుల లభ్యతని ఏ రకంగా వినియోగించి రైతులకి సహాయ సహకారాలు అందించాలని ఒక కృత నిశ్చయంతో మన గౌరవ శాసనసభ్యులు అడుగులు ముందుకేస్తున్నారు. కనుక రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఉండే రైతులంతా కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలబడే విధంగా, అదే రకంగా ఉద్యాన పంటలు కావచ్చు, మరియు సామాజికంగా ఇక్కడున్న బీడ పంటలన్నీ కూడా సామాజిక అటవీ భూములుగా మార్చి మనకి కమర్షియల్ గా ఏ రకంగా ఆదాయ వనరులు చేకూరాలో అవన్నీ కూడా రైతులు అందిపుచ్చుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. కనుక ఈ ప్రాంతానికి ఈ మధ్యనే కృషి విజ్ఞాన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడికి ప్రభుత్వ స్థలాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. దాన్ని దాదాపు ఒక 300 ఎకరాల్లో విస్తరించి ఇక్కడే ఒక వ్యవసాయ యూనివర్సిటీ నెలకొల్పాలని, ఆ వ్యవసాయ యూనివర్సిటీ నెలకొల్పడం ద్వారా రైతులందరికీ కూడా ఈ ప్రాంతంలో కరువు లేకుండా వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలోని రైతులందరూ కూడా వలసదారు పట్టకుండా వారికి ఆర్థిక వనరులు చేకూర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఆ రకంగా ముందు అడుగులు వేసి ప్రభుత్వం నుంచి చేదోడు వాదోడుగా ఇక్కడ హార్టికల్చర్ కావచ్చు మనం రైతులంతా కూడా వినియోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మొన్నటి ఎన్నికలప్పుడు మన ఉమ్మడి ప్రభుత్వము, మన ఉమ్మడి ఒక పార్టీలో ఏదైతే సూపర్ 6 ను మనం ప్రకటించామో అందులో భాగంగా ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాము. వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి రోజున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కదిరి శాసనసభ్యులు కందికొండ ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే రైతు సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, సూపర్ 6 ఏ విధంగా అయితే మనము మొదలు పెట్టినప్పటి నుంచి ఒక్కొక్కరిని చేసుకుంటూ ఈరోజు మన అన్నదాత సుఖీభవ వరకు వచ్చాం. గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఎంతో నష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మనము కేవలం సంక్షేమ పథకాలు ఒకటే కాకుండా మనము ప్రోత్సాహకాలు, అభివృద్ధి, ఉపాధి యొక్క సంక్షేమ కార్యక్రమం అనే 4 చక్రాల పనిని మనము వేగంగా ముందుకు తీసుకుపోవడము కేవలం ఈ తెలుగుదేశం పార్టీని మాత్రమే సాధ్యమవుతుంది. ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో మన సత్యసాయి జిల్లా కూడా ఒకటి. చాలా ఇక్కడ కరువు ప్రాంతంతో మనం ఎక్కడో వెనుకబడి ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఇక్కడ ఈ యొక్క సూపర్ కానివ్వండి, తర్వాత మన సోదరులు చెప్పినట్టు ఇక్కడ ఈ హార్టికల్చర్ డెవలప్ కావడము, ఇక్కడ ఇంతకుముందు కరువు జిల్లాలుగా ఎక్కువ వరుసలో ఇక్కడ మన అనంతపురం జిల్లాలో వచ్చేది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే హార్టికల్చర్ డెవలప్ అయిన తర్వాత మన రైతులు కూడా సుభిక్షంగా తయారు కావడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఈ అగ్రినివాస్ స్రవంతి ద్వారా మన అనంతపురం జిల్లా కూడా ఓటర్ రావడం జరుగుతూ ఉంది. మన గౌరవనీయులు పెద్దలు కందికొండ ప్రసాద్ గారికి బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఇప్పుడు దొరికింది. ఆయన మీ అందరి కోసం చాలా అద్భుతమైన ప్రాజెక్టులను తీసుకురావడం జరుగుతూ ఉంది. మీరందరూ నా దృష్టిలో మీరందరూ అదృష్టవంతులు. ఇక్కడ వ్యవసాయము, తర్వాత ఉపాధి, పరిశ్రమలు, తర్వాత ఈ టూరిజం మీద కూడా చాలా ఆయన కష్టపడడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ కదిరి నియోజకవర్గము సువర్ణాధ్యాయంగా లిఖించబడే ఒక నియోజకవర్గం అవుతుందని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. మీరు ఇటువంటి శాసనసభ్యులకి ఎంతో సుదీర్ఘమైన అవగాహన, సుదీర్ఘమైన ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, దీని మీద మీ యొక్క పరిస్థితుల మీద అవగాహన ఉన్న వాళ్ళని, ఇటువంటి వ్యక్తులు కూడా మీకు నాయకులుగా ఉంటే
ఇక్కడ మీ యొక్క పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుంది, భవిష్యత్తుగా ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి వారిని ఇంకా మీరు ప్రోత్సహించి రాబోయే 2045 వరకు ఈ యొక్క కర్నూలు నియోజకవర్గం భారతదేశంలోనే బ్రహ్మాండమైన నియోజకవర్గం వెలుగొందేలా మీరందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కార్యక్రమం మొదలు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన శాసనసభ్యులు గందికొండ వెంకట ప్రసాద్ గారికి, అలాగే వేదికను అలంకరించిన కూటమి నాయకులకు, అలాగే అధికారులకు, అనధికారులకు, రైతులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసాం, నేను కూడా ఒక రైతు బిడ్డనే. ఎందుకంటే పంట పెట్టేటప్పుడు ప్రతి రైతు దగ్గర డబ్బులు ఉండవు. మన ప్రాంతంలో అయితే చూసుకున్నట్లయితే మనం ఎప్పుడో సంక్రాంతికి పంట పడితే ఆ రోజు డబ్బులు వచ్చింది. అక్కడ అమ్మేసిన తర్వాత సంక్రాంతి నుంచి మళ్ళీ దాదాపు 4-5 నెలలు అదే డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఉంటాం. కాబట్టి ఏ రైతు దగ్గర డబ్బులు ఉండదు పెట్టుబడి పెట్టడానికి. ఎందుకంటే విత్తనాలు కొనుక్కోవాలా, తర్వాత మందులు కొనుక్కోవాలా, దీనికంతటికీ రైతు దగ్గర డబ్బులు ఉండదు. ఆ డబ్బులు లేని సమయాన్ని కూడా మేము చూసాం. ఎందుకంటే మా నాన్నగారు ఎంతో ఇబ్బంది పడుతూ కదిరిలో మండి వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకొచ్చి, అది ఎందుకంటే మేము పంట ఉడిపిన తర్వాత మీకే ఆ చెనక్కాయలు కానీ పంట కానీ మీకే తోలుతాం, కాబట్టి అప్పుడు డబ్బులు మీరు పట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ మండీ వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి ఆ రోజు డబ్బులు అంతో ఇంతో తీసుకొని వచ్చి ఆ రోజు పంట పెట్టేవాళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి గారు స్వయాన రైతు కాబట్టి, ఆయన రైతు బిడ్డ కాబట్టి, ఆయన కూడా నాలాంటి మీలాంటి అందరి అవకాశాలు చూసి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళినాడు కాబట్టి ఆయన ప్రభుత్వంలో కూడా ఆయన రైతులకు మన అనంతపురం జిల్లాకైతే స్ప్రింక్లర్ 90% సబ్సిడీతో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఆ 90% సబ్సిడీతో ఇచ్చిన స్ప్రింక్లర్లు రద్దుపరచడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6 పథకం కింద కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి, ఈ రోజు అదే మాట ప్రకారం ఈ రోజు మొదటి విడతగా రైతుల అకౌంట్లోకి ఆల్రెడీ ఈ పాటికే జమ అయింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షపాతి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులకు ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో వాళ్ళు మేము 13,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు కలుపుకొని 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు, ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి 14,000 రూపాయలు కలిపి ఈరోజు 20,000 రూపాయలు రైతుకు సహాయం చేయడం జరుగుతుంది. అది 3 విడతల్లో. ఎందుకంటే విత్తనాలు వేసే టైం కాబట్టి ఈ విత్తనాలకు మొదటి విడతగా సహాయం చేస్తుంది. అలాగే అక్టోబర్లో కలుపు తీసే టైం కాబట్టి ఆ రోజు మళ్ళీ సహాయం చేస్తుంది. జనవరిలో వచ్చేసి కలుపు మొత్తం పంట కోసే దశ కాబట్టి ఆ రోజు కూడా రైతు దగ్గర డబ్బులు ఉండదు కాబట్టి ఆ రోజు కూడా ఆర్థిక సాయం చేస్తుంది. కాబట్టి ఇంత మంచి చేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ కూటమి ప్రభుత్వాన్ని చేయూత అందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి చేసిన మన కదిరి నియోజకవర్గపు ఎమ్మెల్యే గారికి, ప్రసాద్ గారికి, మరియు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎయిడ్స్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మన మున్సిపల్ చైర్మన్ మేడం గారికి, అలాగే ఇక్కడ వచ్చిన మిగతా పాత్రికేయులకి, తర్వాత ముఖ్యంగా రైతులకు,
అలాగే రైతు కుటుంబ సభ్యులందరికీ, అలాగే వచ్చి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం అండి. ఏదైనా సరే రైతే మనకి వెన్నుమొక్క, రైతు లేనిదే ఏది ముందుకు వెళ్ళదు. కాబట్టి అసలు ప్రపంచంలో నిజమైన రాజు ఎవరంటే రైతే. రైతు ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు, ఎవరికి భయపడిన అవసరం లేదు. కానీ హాలిడే ప్రకటించాడంటే మొత్తం అంతా కూడా కొలాప్స్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కసారి కూడా ప్రభుత్వం ప్రతిసారి కూడా మొదట వ్యవసాయ రంగం పైన దృష్టి పెడతారు. అందులో భాగంగానే మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ తల్లికి వందనం అన్నదాత సుఖీభావతో పాటు ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ ఉన్నదో వీటి రన్ చేస్తూ ప్రతిసారి కూడా రైతులకి నిధులను ముఖ్యంగా పంటల బీమా ఇవన్నీ కూడా సక్రమంగా అమలు అవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు ఈ కార్యక్రమంలో విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం అండి. అలాగే అన్నదాత సుఖీభావలో కొంతమందికి ఇంకా అందరూ తెలిసి మాకు నిన్న చీఫ్ సెక్రటరీ గారు అలాగే మన శ్రీశైలం గారు కూడా రివ్యూ తీసుకున్నారు. ఇవి మన ముఖ్యంగా మన డివిజన్ మొత్తం మీద 126 కేసులు ఉండిపోయాయి. ఆ వివరాలన్నీ కూడా ఏడీ గారు మళ్ళీ 126 కేసులు ఉండిపోయాయి. అంటే ఎలిజిబిలిటీ ఉంది కూడా రాంగ్ ఆర్డర్స్ అవ్వడము, మిస్మ్యాచ్ అవ్వడం అలాంటివి అప్పుడు వెరిఫికేషన్ మార్క్ చేస్తాము. అది మా యొక్క లైన్ రాగానే ఇమీడియట్ గా మీకు అప్లోడ్ చేస్తామండి. ఆ 126 రైతులకి ఎవరికి టమాటా సుఖీగా పడలేదో ఆ రైతులు దయచేసి కన్సర్న్ ఎంఆర్ ఆఫీస్ నుండి ఒకసారి కలవండి. మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ తో పాటు అక్కడ ఉన్న తహసీల్దార్ కూడా మీ యొక్క వివరాలని మిస్మ్యాచ్ అయినవి అలాగే రాంగ్ ఆర్డర్స్ అయినవి అన్ని కూడా క్లియర్ చేసి మీకు మళ్ళీ అన్నదాత సుఖీభావ అనే పథకంలో మీరు అర్హులుగా చేర్చడం జరుగుతుందండి. నమస్తే అందరికీ. థ్యాంక్ యూ. పేరు రేణుక, దొజ్జలో పంచాయతీ, నల్లజెరువు మండలం, మహిళా రైతుగా ఈ కార్యక్రమంలో ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఆయన 19 గంటల పిఎం కిసాన్ 38,000 అందండి. ఇప్పుడు 20వ విడత 2,000 పిఎం కిసాన్, 5,000 అన్నదాత సుఖీభవ అందుతుంది. ఈ ప్రతి సకాలంలో ఇచ్చినందుకు మేము ఏ రైతు దగ్గరికి కానీ కార్పొరేట్గా 3 రూపాయలు 5 రూపాయలు ఇవ్వకుండా సకాలంలో పంటలు వేసుకోవడానికి ఎరువులకు విత్తనాలకు ఉపయోగించుకున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ప్రధాని మోడీ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడికి, మన ఎమ్మెల్యే కందుకూరి సార్ గారికి నా పాదాలు